దిగజారుతారా? హుందా రాజకీయాలు చేస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోసారి హుందా రాజకీయాలు చేయడానికి అవకాశం వచ్చింది. మరి ప్రలోభాల పర్వానికి తెరతీసి దిగజారుతారో లేదా హుందా రాజకీయాలు చేస్తాం అని గౌరవాన్ని నిలబెట్టుకుంటారో తేలని సందిగ్ధ పరిస్థితి ఇప్పుడుంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో బలం లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందా లేదా అనే సందేహం ప్రజల్లో ఉంది. విశాఖ తరహాలోనే హుందా రాజకీయాలు చేద్దాం అంటూ పోటీ చేయకుండా మిన్నకుండిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జెడ్పీ పీఠంపై కూటమి జెండా ఎగిరితే ఆ కిక్కు వేరే ఉంటుందని అభ్యర్థిని మోహరించి తీరాలని పార్టీలోని కొందరు భావిస్తున్నారు. ఫస్ట్ టైం అలా విశాఖకు జగన్ ముఖ్యమంత్రిగా జగన్ విశాఖకు పలుమార్లు వచ్చారు. ఎన్నో మీటింగ్లలో పాలు పంచుకున్నారు. కానీ తొలిసారి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖ జిల్లాలో అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమరంలో జగన్ బస్సు యాత్ర పేరుతో విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడానికి వచ్చారు. గెలిస్తే విశాఖలోనే రెండోసారి సీఎంగా ప్రమాణం చేస్తానని కూడా ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు తేడా కాదు, దారుణంగా దెబ్బకొట్టాయి. దాంతో జగన్ విపక్ష నేత హోదాను కూడా దక్కించుకోలేకపోయారు. అయితేనేమి, వైసీపీ అధినేత హోదా పదిలంగానే ఉంది. దాంతో జగన్ విశాఖకు వస్తున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఒక సెజ్ లో రియాక్టర్ పేలి 17 మంది దారుణమైన మరణం పొందారు. 50 మంది దాకా క్షతగాత్రులయ్యారు. ఇలా మరణమే విలయంగా మారిన వేళ జగన్ బాధితులను ఓదార్చడానికి విశాఖ వస్తున్నారు. దువ్వాడ పోస్ట్ పాయే శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ పోస్ట్ ని తీసేసి ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చేసింది. దువ్వాడను టెక్కలి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది. ఆ ప్లేస్ లో పేడాడ తిలక్ ని కొత్త ఇన్ఛార్జిగా నియమించింది. ప్రొఫెసర్ కోదండరాం ఆదర్శం కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో నియమించడంతో ఎమ్మెల్సీ అయిన కోదండరాం తనకు ప్రభుత్వం కల్పించే వ్యక్తిగత భద్రత ఏర్పాట్లు ఏవీ వద్దని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. తాను ప్రజల మనిషిని అని, ప్రజల మధ్య తిరిగాడే వ్యక్తిని అని, ప్రజలకు తనకు మధ్య దూరం పెంచేలాగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండడం తగదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు తన వద్దకు వచ్చి వినతి పత్రాలు ఇవ్వదలుచుకుంటే ఈ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డంగా ఉంటారని కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇలాంటి మాట చెప్పగల నాయకులు మరొకరు మనకు ఉన్నారా అనిపిస్తుంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు సీఎం రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్తో సహా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇవాళ వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో వీటిపై స్పష్టత రానున్నట్లు సమాచారం.